బీసీ ఓటర్లారా, నాయకులారా, అడుక్కుంటారా, హక్కులను సాధించుకుంటారా? స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు సాధ్యం కాదు, మీరు 20% రిజర్వేషన్లతోటి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తేటతెల్లం చేసింది. ఇప్పుడు బీసీ నాయకులు, బీసీ ఓటర్లు ఏం చేయాలి? 14న రాష్ట్ర బంద్ లో పాల్గొంటే రిజర్వేషన్లు అమలు జరుగుతాయా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద తిట్టుకుంటే ఈ రిజర్వేషన్లు అమలు జరుగుతాయా? రాష్ట్రంలో బీసీలు మేమెంతో మాకంతా అన్న నినాదము నిజంగా నిజమవుతుందా? ఈ అంశాన్ని బీసీలు ఆలోచించాలి. బీసీలు రాష్ట్రంలో 60% పైగా ఉన్నారు. మేమెంతో మాకంతా అంటే 60% రిజర్వేషన్లు అమలు జరగాలి. ఈ రిజర్వేషన్లు అమలు జరగాలంటే ఈ ఎన్నికల్ని బహిష్కరించాలి. ఈ ఎన్నికలను బీసీలందరూ బహిష్కరిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు. దెబ్బకు కేంద్రము, రాష్ట్రము దిగి వచ్చి ఎన్నికలు నిర్వహిస్తాయి. మరి అలా చేద్దామా? ఈ ఎన్నికల ఓట్లలో పడి మాకు ఎంత మీరేసిన బిచ్చం తీసుకొని మీకు ఓట్లు వేస్తామని ముందటికెళ్దామా? నిర్ణయం మీ చేతిలోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే నా విశ్లేషణ మీద కామెంట్ పెట్టండి. బీసీ ఓట్లని సాధించుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.